షుగర్ ఉన్న వాళ్ళు వైట్ రైస్ని పూర్తిగా మానేయాలా? రీసెంట్గా నా దగ్గరికి ఒక షుగర్ పేషెంట్ తన షుగర్ రిపోర్ట్స్ తీసుకుని వచ్చారు. షుగర్ వాల్యూస్ 250, 300 అలా చాలా ఎక్కువగా ఉన్నాయి. టాబ్లెట్ వేసుకోవట్లేదు అని అడిగితే లేదు, టైం టు టైం వేసుకుంటున్నారట. తీరా ఆరా తీస్తే ఆవిడ పొద్దున 2 బౌళ్ళు, రాత్రి ఒక 2 బౌళ్ళు వైట్ రైస్ చక్కగా తినేస్తున్నారట. నేను చేసేది నేను చేస్తాను, టాబ్లెట్ మాత్రం మ్యాజిక్ చేసేయాలి అనుకుంటే ఎలా కుదురుతుంది? అన్నం హై గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. సో ఇది తినగానే బ్లడ్ లోని షుగర్ అమాంతం పెరిగిపోతుంది. సో పూర్తిగా వైట్ రైస్ సడన్ గా మానేయండి అని అయితే నేను చెప్పట్లేదు. కానీ 2 పూట్ల తినే దగ్గర 1 పూట తినడం, 2 బౌల్స్ తినే దగ్గర 1 బౌల్ తినడం, దాన్ని మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ రండి. మిగిలిన దాన్ని బ్రౌన్ రైస్, ఓట్స్, క్వీన్వా ఇలాంటి వాటితో చక్కగా రీప్లేస్ చేసుకోండి. లేదు నేను తినేది నేను తినేస్తాను అనుకుంటే షుగరు ఇన్సులిన్ ఇంజెక్షన్లతో మాత్రమే కంట్రోల్ అయ్యే పరిస్థితిలో కూడా వెళ్ళొచ్చు. బై ద వే, దిస్ ఇస్ డాక్టర్ బిందు.